హాయ్ అండి. మీ పిల్లలు తరచుగా మట్టి తినడం కానీ, బల్పం తినడం కానీ, సున్నం నాకడం కానీ, లేదు అంటే ఐస్ తినడం లాంటివి చేస్తున్నారా? దాని గురించి మీరు నెగ్లెక్ట్ చేయకూడదండి. సో, దానికి కావాల్సిన మనకు మెయిన్ రీజన్స్ ఏంటో తెలుసుకుందామండి. దిస్ ఈస్ డాక్టర్ అరవింద్ అండి, ఎండీ పీడియాట్రిషియన్ అండి. సో, దానికి మెయిన్‌గా 3 కారణాలుంటాయండి. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అండి. దాంట్లో మెయిన్‌గా ఐరన్ లోపం ఉండడం వల్ల గానీ, జింక్ డెఫిషియన్సీ ఉండడం వల్ల గానీ, సో, వాళ్ళకి ఆ క్రేవింగ్స్ అనేటివి జరుగుతుంటదండి. రెండో థింగ్ వచ్చేసరికి మనకు న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అంటారండి. సో, మెయిన్‌గా అంటే కొంతమందికి ఆటిజం అని ఉంటది. సో, వాళ్ళకి కూడా ఇలాంటి సింప్టమ్స్ ఉంటాయండి. నెక్స్ట్ థర్డ్ థింగ్ వచ్చేసరికి మెయిన్‌గా మనకు ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ అండి. అంటే ఫ్యామిలీలో ఏమన్నా డిస్టర్బెన్సెస్ ఉండడం కానీ, సో, సడెన్‌గా సెపరేట్ అవ్వడం కానీ వాళ్ళ ఫ్యామిలీ నుంచి, లేదు వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి బుల్లీయింగ్ లాంటివి ఏమన్నా ఉంటే గిట్ట, సో, వాళ్ళకి సడెన్‌గా ఈ సింప్టమ్స్ స్టార్ట్ అవుతాయండి. సో, దీనికి మనం దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకోవాలండి. సో, మీ దగ్గరున్న పీడియాట్రిషియన్‌ని కలవాలండి. ఇక్కడ మన కార్తిక్ చిల్డ్రన్ హాస్పిటల్‌లో 1 ఇయర్ లోపు ఆడపిల్లలకి ఓపీ కన్సల్టేషన్ ఫ్రీ అండి. సో, మీరు మీ ఈ సేవల్ని ఉపయోగించుకుంటారని మేము భావిస్తున్నామండి. థాంక్ యూ.